ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపం చేసుకుందాము. దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుకుందాం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిండి ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మోర్చలిపోదురేమో అనే వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము. దీన్ని కొంతసేపు ధ్యానం చేసుకుందాము. మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ సందర్భంలో అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు ఎలాంటి వారంటే, మన వాక్యం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, 15వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, బహు జనసమూహములు ఆయన యొద్దకు కుంటివారును, గుడ్డివారును, మూగవారును, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రేమంటున్నారు. ఎలాంటి వారు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? మనం ఆలోచించినట్లయితే బహు జన సమూహంలో ఆయన యొద్దకు కుంటివారును, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులు ఆయన వద్దకు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పడేశారంట. అనేక మంది. వారు ఎలాంటి వారంటే కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు అంటే కాళ్ళు చేతులు లేనంటి వాళ్ళు, ఉన్న పని చేయనంటి వారు అనేక మందిని ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చి పడేశారంట. ఆయన వారిని చూసి స్వస్థపరిచారన్నట్లుగా మనం చూస్తున్నాం. వారందరిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మగవారు మాట్లాడను, అంగహీనులు బాగుపడటయో, కుంటివారు నడుచటయో, గుడ్డివారు చూసటయో జనసమూహములను చూసి ఆశ్చర్యపడారంట. ఇంత గొప్ప కార్యములు యేసు ప్రభువారు ఆ సందర్భంలో అక్కడ వారికి, కుంటివారికి, గుడ్డివారికి, కుంటివారికి, అంగహీనులైన వారిని స్వస్థపరిచి బాగు చేస్తాడు యేసు ప్రభువారు. బాగైన తర్వాత వారిని పంపివేయమని చెప్పి అక్కడున్న శిష్యులు కానీ లేకుండా అక్కడున్న వారు చెప్తే, యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, వారి మీద ఇక్కడ మనం చూసినప్పుడు 32వ వచనం, అంతటా యేసు తన శిష్యులు పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిని ఏమీ లేదు కనుక వారి మీద నేను కనికరపడుచున్నాను అని చెప్పి, వారు మార్గంలో మోర్చెల్లిపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపేటకు నాకు మనసు లేదని వారితో చెప్తున్నాడు యేసు ప్రభువారు. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఏం చేస్తున్నాడు ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారం. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, అంగహీనులైన వారిని ఆయన పాదాల దగ్గర పడవేస్తే ఆయన త్రోసివేయలేదు, కానీ నా యొద్దకు రావద్దని చెప్పలేదు. కానీ అందరినీ బాగు చేసిన తర్వాత వారిని పంపివేయాలనుకుంటే వారిని పంపివేయొద్దు. వారు నేటికి నా యొద్ద 3 దినాలుగా ఉపవాసముతో ఉంటున్నారు. వారు ఏమీ తినలేదు, కాబట్టి వారి మీద నేను కనికరపడుచున్నాను చెప్పి యేసు ప్రభు వారు మా మార్గంలో మోర్సల్లి పడిపోదురేమో, కాబట్టి వారికి మరి ఆహారం పెట్టాలని చెప్పేసి ఆయన యేసు ప్రభు వారు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏమంటుండంటే, ఉపవాసముతో పంపివేయడం నాకు మనసు లేదని వారితో చెప్తున్నాడు. యేసయ్య ఎంత మంచి మనసు కలిగినట్టు వాడో ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, ఈ సందర్భంలో మనం ఆలోచించినట్లయితే, యేసయ్య దగ్గరికి వచ్చినట్టు వారికి వాక్యము ఆహారం పెట్టాడు, ఆత్మీయ ఆహారం పెట్టాడు.
వారిని శారీరకంగా స్వస్థపరిచాడు, బాగు చేస్తాడు. ఇప్పుడు వారికి శారీరమైన ఆహారం కూడా పెట్టమని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి నేటికి వాళ్ళు 3 దినాలు ఉన్నారు, ఉపవాసం ఉండి, కాబట్టి వారు మార్గంలో మోర్సెళ్ళిపోతారేమో, వారు ఆడ పడిపోతారేమో అని చెప్పి వాళ్ళ మీద శ్రద్ధ చేసుకుని యేసు ప్రభు వారు వారికి ఏం చేస్తున్నారంటే ఆహారం పెట్టాలని చెప్పేసి అంటున్నాడు. నాకు వారిని ఉపవాసంతో పంపివేయటము, ఒట్టి కడుపుతో పంపేయటం నాకు ఇష్టం లేదని చెప్పి యేసు ప్రభు వారు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రేమిటులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి శారీరకమైన స్వస్థత వస్తుంది, ఆధ్యాత్మిక ఆహారం వస్తుంది, బలపడటానికి శారీరకమైన ఆహారం కూడా ఆయన ఇస్తున్నట్లుగా మనం పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్యకు ఎంత మంచి మనసు ఒకసారి మనం ఆలోచించుకుంటున్నాం. ఆ సందర్భాలను మనం చూసినట్లయితే ఆయన మరి వారి దగ్గర ఏమని అడిగినప్పుడు శిష్యులు మరి 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అన్నప్పుడు అవి వారికి పెట్టడని చెప్పేసి ఆయన వాటిని ఆశీర్వదించి వారికి ఇచ్చినప్పుడు ఆ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అనేక మంది తిన్నట్లుగా వారు ఆకలి తీర్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి యేసయ్య ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అసలు ఏంటంటే ఆయన నాకు వారిని ఉపవాసం నుండి పంపించడం నాకు మనసు లేదంటున్నాడు. యేసు ప్రభు వారు ఉపవాసం ఉండి పంపించడం నాకు ఇష్టం లేదు, నాకు మనసు లేదు. కాబట్టి వారు వచ్చిన వారిలో తృప్తిగా తిని ఆశీర్వదించబడిపోవాలని చెప్పేసి యేసు ప్రభు గారు కోరుతున్నట్లు మనం చూస్తున్నాం. అవును, ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా శారీరకమైన స్వస్థత, ఆధ్యాత్మిక ఆహారము, శరీర ఆహారము కూడా వారిని పెట్టి వారిని తృప్తిపరిచి వారిని పంపిస్తున్నట్లుగా యేసు ప్రభు వారు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమటులారా, యేసయ్యకి ఎంత మంచి మనసు ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వాళ్ళం. ఏమన్నా ఉపవాసముతో పంపేటకు నాకు మనసు లేదని వారితో చెప్తున్నాడు. ఉపవాసముతో వారిని పంపేయటం నాకు ఇష్టం లేదు, నాకు మనసు లేదు అంటున్నాడు. అందుకే ఫిలిప్పీయులుగా మనం గమనించినట్లయితే మరి 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండమంటున్నాడు. యేసు ప్రభు వారికి ఎంత మంచి మనసు ఉందో, ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసు కలిగి ఉండాలని యేసు ప్రభు వారు ఇక్కడ మరి వాక్య భాగంలో మనము ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. అవును, క్రీస్తు కలిగిన మనసు మీరేనో కలిగి ఉండాలి. యేసు ప్రభుకి ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఇతరుల మీద ప్రేమ చూపడం, ఇతరుల మీద జాలి చూపడం, ఇతరుల మీద కనికరం చూపడం, ఇతరులను ప్రభుత్వాన్ని నడిపించడం, వారి కొరకు ప్రార్థన చేయటం, వారిని బలపరచటము, ఇవన్నీ యేసు ప్రభు కలిగిన మనసు. ఆ మనసు మీరును కలిగి ఉండడని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాంటి మనసు కలిగి ఉండాలని చెప్పి ఈరోజు యేసు ప్రభు వారు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యం ఎట్టున్న మా ప్రేమంటి వర్లారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉండాలా. వచ్చిన వారిని స్వస్థపరిచాడు, వచ్చిన వారిని ఆధ్యాత్మిక ఆహారం పెట్టాడు, వాళ్ళకి ఆహారం పెట్టాడు, శారీరకమైన ఆహారం కూడా ఇప్పుడు పెట్టి వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళని పంపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎంతైనా సరే స్వస్థ ఉందని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఒక మాట, చిన్న మాట, తల వంచండి. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములైనా అనుగ్రహించినట్టు వాక్య భాగాన్ని కొరకు మేము స్తుతిస్తున్నాం. తన వాక్యం అనేక మందికి ఆశ్రదకరంగా దీవెనకరంగా ఉన్నట్లు చేయండి అయినా. యేసయ్య కలిగిన మనసును మేము కూడా కలిగి ఉండాలని నైనా, పాపులను ప్రేమించే దేవుడు, నైనా రక్షించే దేవుడు, సహాయం చేసిన దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రకారంగా క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.